స్తోత్రం కలుగుగాక. పూజలు సంఘములకి అందరికీ యేసుప్రభు గారు వందనాలు. ఈ రాత్రి దేవుడు మనందరికీ దీవించగాక. పోయిన వారంలో మనం నేర్చుకున్నట్టే ఈ రక్షణ గొప్ప రక్షణ. అదే మనం నేర్చుకున్నాం. ఈ రక్షణ దేవుడు తీర్పు నుండి వారే చేయను. ఎందుకు రక్షణ ఎంత గొప్పది? 3 మాటలు నేను చెప్పేది. దేవుడు అద్భుతంతో క్రియలతో చేసిన కాబట్టి ఇది గొప్పది. దేవుడికి స్తోత్రము. ఇది రక్షణ గురించి చెప్పిన వాడు దేవుడే. అవును కదా? యేసువే రక్షణ గురించి మొదటి ఏం చేశాడు చెప్పింది కాబట్టి గొప్పదైంది. ఈరోజు మనం నేర్చుకోవడానికి ఉన్నది ఏంటంటే 2వ అధ్యాయము 5వ వాక్యం. మనము మాట్లాడుచున్న ఈ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపర్చలేదు. సరే, రాబోవు లోకమును ఆయన దూతలకు ఏం చేయలేదు, లోపరచబడలేదు అని అక్కడ రాబడేది. ఆ లోకము అని పదానికి కోస్మోస్ ఏంటండి? కోస్మోస్ అంటే COSMOS, కోస్మోస్. దానికి ఈ లోకం అని చెప్పబడి ఉన్నది. ఇంగ్లీష్లో అయితే మనం లోకానికి చెప్పినది ఏమంటే గ్రీక భాషలో ఏం చెప్తున్నది? కోస్మోస్ అని చెప్పబడుతున్నారు. దేవుడికి ఇక్కడ చెప్పబడినది అర్థం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఈ లోకం ఇది మనకు తెలియాలి. బైబిల్లో ఈ లోకం అని చెప్పినది భూమి. ఈ లోకం అనేది దేవుడు సృష్టించేది. ఆ సృష్టించిన భూమికి 7 విధములున్న మార్పు, 7 విధములున్న మార్పు దేవుడు సృష్టించిన భూమిలో మనం మొదటి నేర్చుకున్నాం. తర్వాత 7 మార్పు ఉంటుంది అని చెప్తానండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4 నుండి 7 వరకు చూడండి. యోబు గ్రంథము. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉంటివే అలా చెప్పుము. యోబు దేవుడు చెప్పిన ప్రశ్న నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణము కొలవేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి చేసినప్పుడు దాని మూలరాశిని వేసిన వాడెవడు? అంటే ఎప్పుడు ఈ మూలరాశి సృష్టించారంటే దేవదూతలు ఆనందించినప్పుడు. దేవదూతలు దేవుని సన్నిధిలో 24 గంటలు ఆరాధన చేస్తున్నప్పుడు దేవదూతలకు నివసించడానికి భూమి లేదు. ఆరాధించిన దేవుడి బిడ్డల కోసం అంటే దేవదూతల కోసం దేవుడి భూమికి పునాది వేశారట. అర్థమైందండి? ఎందుకని చెప్పారు? దేవుడి సన్నిధిని ఆరాధించిన దేవదూతలకి
నివసించడానికి చోట లేనప్పుడు దేవుడు వారి కోసం ఒక చోట ఏం చేశారు అంటే మీ అర్థం తెలుసుకోవాలి. ఆరాధించిన దేవతలకు చోట లేనప్పుడు దేవుడు చోట ఇస్తే మనము దేవుడికి ఆరాధించి దేవుడికి కనపరిచినప్పుడు మనకి ఏమిటండి దేవుడు మన కోసము సృష్టిస్తుంది. ఈ రాత్రి నీ దేవుడికి చెప్పు, నేను నిన్ను ఆరాధించుచున్నారు, నాకు ఉన్న కొదువు ఈ రాత్రి ఏం చేయాలి తీర్చుమని నీ చెప్పక్కర్లేదు. దేవుడు అది ఎదిగి అది చేస్తుంది. దేవదూతలు చెప్పలేదు, నాకు భూమి లేదు, నాకు నివసించడానికి చోట లేదని దేవదూతలు చెప్పలేదు. కానీ వాళ్ళు చేశారు. ఏం చేశారు? 24 గంటలు దేవుడికి ఆరాధన చేసుకొని ఉంటాం. వాళ్ళ హృదయంలో విషయం ఎవరికీ చేయలేదు. నీకు ఉన్న దేవుడు సరిగా ఆరాధన చేస్తాయి. నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో ఉన్న సమస్య దేవుడికి చెప్పలేకపోతే అది ఎదిగి నీకోసం విడుదల సక్రియ దేవాలయంలోకి వెళ్ళి దాని ప్రతిదిన చేసినట్టుగా ఆరాధన చేసినప్పుడు దేవుడు వేది మీద దిగి వచ్చి సక్రియ నీ ప్రార్థన విజ్ఞాపన నేను పరలోకం ఏమైంది పైకి చేరింది. వెంటనే ఉత్తరము నీ భార్య గర్భవతి అవుతున్నారు. సోదరు ఆరాధన దేవుని చోట సత్యాగారం చేయడం చెప్పలేదు. కానీ అది దేవుడికి స్తోత్రం చెప్పుకున్నప్పుడు ఆయన దేవుడున్న మన వాటి పూర్వ శరీరానికి దేవుడు స్వయంగా దిగి వచ్చాడు. రాత్రి నీ కూడా దేవుడికి మనస్ఫూర్తిగా ఆరాధన తీసుకుంటే నీకోసం అన్ని దేవుడు చేయగలరు. చెప్తున్నారంటే ఇది దేవదూతల కోసం ఏం చేశారు? సిద్ధపరిచిన భూమిని నేను చెప్పుతున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18 వాక్యం చూడండి. 48 అధ్యాయము 18. యెషయా గ్రంథము ఆయన భూమిని కలుగజేసి చాలా సిద్ధపరిచి స్థిరపరిచి నిరాధారంగా ఉండినట్టు ఆయన దాన్ని సృష్టింపలేదు. నివాస స్థలముగా ఆమె చెప్పండి. భూమిని సృష్టించే ఉద్దేశం ఎందుకు? ఎవరు నివసించడానికి? దేవదూతలు నివసించడానికి దేవుడు ఈ భూమి ఏం చేశారు? సృష్టించారు. దేవుడు ఈ భూమి దేవదూతల కోసం, నీ కోసం కాదు, దేవతల కోసము నివాస స్థలంగా సృష్టించారు. కానీ ఈ సృష్టించారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? తప్పు చేశారు. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 12 నుండి 16 వరకు చదవండి. తేజో నక్షత్రమా, రేఖవ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశములకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కులనున్న సభ పర్వతము మీద కూర్చుందును. మేఘమండముల మీద ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలను త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలబోయుదురు. దేవదూతలు చేయనంత పాపమైంది. వారిలో వారు
నేను ఇంగ్లీష్ చదివితే నేను అని 5 times. అది తెలుగు లేదు. I can understand about the heights of the clouds. I will be like the Most High. I. 5 సార్లు నేను అని మనసుని తలంచుకున్నప్పుడు దేవుడి సింహాసనం పైన ఆయన సింహాసనం ఉంచబడుతుందని హృదయంలో ఆయన అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకి ఏం చేశాడు? పాపము ఆరంభించిన స్థలం ఎక్కడ? హృదయం. అందరి మొదలు చెప్తున్నా పరలోకం పాపం మొదలుకొని పాపం ఆరంభించిన చోట ఎక్కడ? హృదయమే. దేవదూతల హృదయంలో పాపము ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎసెకేలు గ్రంథం 28 అధ్యాయము 13 నుండి 13వ వాక్యం చాలు. దేవుడి తోటమైన ఏ దేవుడు ఈ దేవదూతలు దేవుడు సృష్టించిన ఏ తోటలో ఉంటారట. అప్పుడు ఇది చెప్పిన ఈ చేయన పాపం వలన ఏది గర్భం వచ్చారు. దాని వలన వాడేమైంది? బయటికి పడిన కాబట్టి భూమి ఏమైంది? యోబు గ్రంథం 9 అధ్యాయము 6-7 వాక్యం. యోబు గ్రంథం 9 అధ్యాయము దేవుడు ఏం చేశాడు? తప్పు చేసిన కాబట్టి నివసించిన భూమి దేవుడు ఏం చేశాడు? కదిలించాడు. దాని స్తంభమును ఆయన చెయ్యువాడు ఆయనే. సూర్యునికి ఉదయముందని ఆజ్ఞించాడు. ఉదయింపుడు అక్కడ భూమి దేవుడు పాపం చేసిన వలన భూమి ఏం చేశాడు? దేవుడు చేసిన భూమి నాశనమైపోయింది. ఎవరి వలన ఆరాధన చేసిన దేవుడికి ఆరాధన లేని చోట ఇచ్చినప్పుడు ఆరాధించిన దేవుని మీదకి తన సింహాసనం ఉంచుకొని మనస్సుని పడుచుకున్నప్పుడు దేవుడు ఆయనకి కిందకి పడేశాడు. అప్పుడు మొదటి భూమి ఏమైంది? 6 అధ్యాయానికి వచ్చినప్పుడు భూమి చేసినప్పుడు దేవుడు భూమికి ఏం చేసి నిరాకారంగా చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది. దేవుని ఆత్మ దేవుడు ఆత్మ జలముల పైన దేవుడు ఆత్మ జలముల పైన నశించిపోయిన కాక అని చెప్పుకొని వదలలే. ఆకారం లేకుండా అయిపోయింది. శూన్యంగా అయిపోయింది. నీరు కప్పుకున్నారు, చీకటి కప్పుకున్నారు. ఇది పైన వేరొకడు ఒక్క వ్యక్తి కప్పుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నిరాకారమైన భూమి మీద, శూన్యమైన భూమి మీద, స్తోత్రము ఆకారం లేని భూమి మీద, చీకటిగా ఉన్న భూమి మీద, నీరు కప్పుకునే భూమి మీద దేవుడు ఆత్మే ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడానికి దేవుడు ఇష్టమైన లేదండి. అటు వాడు వారికి దేవుడు తిరిగి రప్పించిన దేవుడు అందరికీ ఛాన్స్ ఇస్తుంది, అవకాశం ఇస్తుంది. ఎందుకు? తిరిగి రావడానికి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆత్మ ఏం చేశాడు? అన్నాడంటే ఆయన అర్థం అంటే కోడి గుడ్డును పైన కోడి ఎనగా పొదిగించినట్టుగా దేవుడు ఆయన దాని మీద ఏం చేశాడు?
ఎన్ని సంవత్సరాలుగా ఉండిపోయినండి తెలియదు. ఆ విషయం దేవుడు ఏం చేయలేదు. అప్పుడు మొదటి దేవదూతలు అదే భూమి ఏమైంది, నిరాకరించబడిపోయింది. అలాగే ఎన్ని రోజులుగా 5,000 తెలియదు. మూడవ దేవుడు చేసేది మూడవ భాగ్యం చూడండి. అది వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. అంటే దేవుడు ఏం చేశాడు, నింపబడిన భూమికి దేవుడు చేశాడు. నీటికి 2 భాగంగా చేసి భూమి బయటికి వచ్చాడు. ఇది మూడవది భూమి ఉన్న అవస్థ. మొదటి అవస్థ రెండవది ఏమైంది, నిరాకరణమైపోయింది, సూర్యమైంది. మూడవది నీటిలో నింపబడిన భూమికి దేవుడే చేశాడు. నీటికి ఏం చేశాడు, ఏర్పరిచినప్పుడు భూమి ఏం చేశాడు, బయటికి వచ్చి. అంటే ఒక దినం నుండి అవారు దినం వరకు దేవుడు ఆ భూమి ఏం చేశాడు, ఈ భూమి ఆదాముగా వైద్య దేవుడు ఇచ్చాడు. మూడవది అవస్థయున్న భూమి ఎవరికి ఇచ్చారు, ఆదాముగా వైద్య ఇచ్చాడు. భూమి చెట్లు కావాలన్నీ దేవుడే చేశాడు. ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు అన్ని నీరు మిగిలినట్టుగా ఒక రోజు, రెండో రోజు కాదు. మన లెక్క దేవుడికి దేవుడు సృష్టించిన భూమిలో ఆదాము ఏం చేశాడు, నివసించాడు. దేవుడు నీ తోటానికి ఏం చేయాలి, చేతిపరచాలి. నీ ఏం చేయాలి, చేతిపరచాలిగా తోటాలు ఏం చేయాలి, తోటలు ఇంకేం చేయాలి, కాచుకోవాలి. రెండవ అధ్యాయం దేవుడైన యెహోవా మీద వర్షము కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేదు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా సేద్యపరచడానికి ఇంకా ఉంచారు. దేవుడు వచ్చాడు. ఆయన వచ్చాడు, మనుషులు ఏం చేయలేదు. 21 దేవుడు తన స్వరూపమందు నరుడిని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఈ భూమికి లోపరుచుకోవాలి. దీని మీద ఏర్పాటు చేయాలి. ఈ భూమి మీద ఏం చేయాలి, ఏర్పాటు చేయాలి. కానీ వారు ఏర్పాటు చేయాలని చెప్పిన ఆ మాట ఏం చేయలేదు. వారు ఏర్పాటు చేయలేకపోయింది. సాధారణ చెరు ఆయనకు దొరికిన భూమి మనుషులకు దొరికేది కనుక్కొని సాధారణ పాము దేశం మారువేషం ధరించుకొని వచ్చి ఆ ఎవరి దగ్గరికి వచ్చారు, అమ్మో దగ్గరికి వచ్చి అమ్మాయి మోసం కలిసి ఆ వృషభాలను ఏం చేశారు, తినిపించడానికి మాట్లాడి అమ్మాయికి తినిపించి వారు తినిపిన తర్వాత దాని వంట గురించి వారిద్దరు ఏమైంది, దిగంబరి కావాలైంది. అని అయితే 2 రోజుల నుండి పోయారు. ఒక రోజు కూడా వాళ్ళు ఉండలేకపోయారు. కీర్తనము 90 కీర్తనము 2-3 వాక్యాలు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నవి. నీ సృష్టించిన 1000 సంవత్సరములు
1000 సంవత్సరములు నిన్నటి వలె ఉన్నాం. ఇప్పుడు ఆదామవ్వ ఆదాము తోటగా ఒకరోజు కూడా నివసించారు. ఆదాము వయసు చెప్పాలి ఎప్పుడే అర్థం ఎంత 90 సంవత్సరం 930 ఇయర్స్ అంతవరకు ఏమైంది వాడు ఏం చేశారు అంటే ఒక రోజు దేవుడి దృష్టికి ఒక రోజు వరకు ఏం చేయలేదు, నివసించలేకుండా ఆ అక్కడి నుండి ఏమైంది పారిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగినది గాక. హల్లెలూయా. ఆమేన్. మూడవది భూమి ఎరగపోయింది. మూడవది భూమి కాదు, మూడవది అవస్థల భూమి అరగైపోయింది. దేవుడికి స్తోత్రం. ఆ భూమి ఎప్పుడు నివసిస్తున్నారు? ఎప్పుడు? ఆదాము పడిపోయిన దినం నుండి జలప్రలయం జరిగిన వరకు ఉన్న భూమి. ఆదాము పడిపోయిన దినం నుండి 4 దినములు జలప్రలయం వరకు ఉన్న భూమి. ఆ భూమిని పీతర్ గారు చెప్పిన చూడండి, 2 పీతర్ 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చూసారా? మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక అనగా చెప్పినది ఆదాము పడిపోయిన దినం నుండి ప్రళయం వరకు జలప్రలయం వరకున్న అది దానికి చెప్పినది పూర్వకాలం అని చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5వ భూమి అవస్థ జలప్రలయముల నుండి యేసయ్య రాకడ వరకున్న భూమి. కాలం నుండి దేవుడు 2వ రాకడ వరకున్న భూమిలో మనం ఇప్పుడు అందరూ నివసించుతున్నాము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి కూడా శాశ్వతం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ఎన్ని భూమి చెప్పాను? 5 భూమి చెప్పాను. న్యాయమైన భూమి వ్యవస్థ చూడండి. యేసయ్య రాకడ తర్వాత 1000 ఏళ్ళు పరిపాలన జరిగిన భూమి. దేవునికి స్తోత్రం. ఆ భూమి ఎవరుండదు. 7 భూమిని నాశనం చేసిన శాపానికి దేవుడే చేసేది. 1000 సంవత్సరాలు ప్రేమించి ఆ భూమిని చేసేది యేసు పరిపాలన చేస్తుంది. స్తోత్రం చెప్పాలి. అలాగే నీ ఒక్క రోజు నివసించలేదు భూమిలో కాబట్టి ఆదామయ్య 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచిది కదా. జీవవృక్షఫలమాడుతున్నదా అది ఏ సంవత్సరం ఏమవుతుంది? జీవవృక్షఫలం తినడానికి అధికారం ఇచ్చినట్టుగా ఎస్ఐకేల్ గ్రంథంలో చెప్తుందండి. దేవునికి స్తోత్రం. ఆదాము భూమి గురించి చెప్పండి. శాపం మారి శాంతి వచ్చిన భూమి 1000 పరిపాలన దినం. అందుకని అదే విడుదల జరిగిన భూమి సమస్త సృష్టి ఏం చేస్తున్నారు? సమస్త సృష్టి ఏం చేస్తున్నారు? భూమికి విమోచన కలిగడానికి ఏం చేస్తున్నారు? మూలుచున్నారు. సృష్టి మాత్రం కాదు, సృష్టింపబడిన మనుషులు కూడా మూలుచున్నారు. మనకు పుత్రత్వం లేకపోతే
7వ భూమి చూడండి. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం మొదటి వచనం. అయితే నేను కొత్త ఆకాశమును కొత్త ఆకాశం కొత్త భూమిని చూసి తిని. ఆమేన్ చెప్పండి. కొత్త భూమి. యేసయ్యా ఏడు పరిపాలన జరిగిన భూమిలో పరిపాలన అయ్యేట తర్వాత ఈ భూమి దేవుడే చేస్తున్నారు. అగ్ని కోరి చేస్తున్నారు. ఈ భూమి దేవుడే చేస్తున్నారు. తర్వాత ఈ భూమి ఏమవుతుంది? కొత్త భూమిగా మారిపోవడానికి సిద్ధంగా ఉంది. నేను ఎంతటి చెప్పి వచ్చాను. ఎప్పుడు పత్రిక 2వ అధ్యాయం రాయబడింది రాబో యుగం ఆయన దూతలకు లోపరచలేదు. రాబో లోపరచలేదని రాయబడి ఉంది. స్తోత్రం. ఇప్పుడు భూమి మన నివసించిన భూమి నుండి యేసయ్యా రాకడ వరకున్న భూమిలో ఏలవాడి దగ్గర వాడితే కుమారుడు కాదు. ఎవరు కాదు? యేసయ్య కాదంట. అనగా యేసయ్య దగ్గరికి సాతాను చెప్పారు, నీ నన్ను సాగినప్పుడైతే ఇదన్నీ మొత్తం నీకు ఆయన అర్థం. ఈ భూమికి అయ్యవాడు చేయడానుకున్న అధికారం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు యేసు రాకడ వరకు ఉన్న భూమిలో ఏలవాడు చేయడానికున్న అధికారము దేవదూతలకి కాదు, సాతాను చేతిలో ఉంది. అలాగైతే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. సారీ, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18 సారీ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. దుష్టుని అందులో ఉన్నదని దుష్టుడంది యునాలని ఎరుగుదుము. ఎవరిది? దుష్టుని మూలమాటేంటి? దుష్టుని యందు పడి ఉన్నదని. పడి ఉన్నాడంట. అదే అర్థం ఏంటంటే వేరే ఉందండి. The whole world is under the control of the devil. ఆయన కంట్రోల్ ఉందంట. ఆయన నియంత్రణ. అనే దాన్ని పెట్టే కానీ ఆ బిడ్డలకి ఎలాగైతే కడుపు దగ్గరికి పొట్ట దగ్గరికి ఉంచుతారో అలాగా ఈ లోకం ఆలోచన చేసింది. కరెక్ట్ నుంచి మాట దానికి రూల్ చేస్తున్నారు. సాధారణ లోకానికి ఏం చేస్తున్నారు? రూలింగ్ పరిపాలన చేసుకున్నారు. అందుకని మనం నిరసంజలు ఉంటా ఎక్కడ ఉన్నది? మన నిరసంజలు ఎవరున్న చోట సాధారణ సాధారణ చోట లేని చోట చెప్పండి. ఇప్పుడు సాధారణ లేని చోట చెప్పండి. ఎక్కడ లేదు. ఇప్పుడు సాధారణ చోటే మొత్తం లేదు. సాధారణ ప్రజలు చెప్పినట్టుగా సాధారణ సింహాసనం ఉన్న చోట ఇప్పుడు మనం ఏది సాధారణ చోటే ఉన్నారని దేవుడు ఏం చేస్తున్నారు? మీరు అనుకోవాలి సాధారణ నేను సాక్షి
యేసు ప్రభువు నమ్ముతారు దెయ్యం పట్టిన ఒక మనిషి వచ్చారు భక్తురాలు వచ్చారు నా పదవి ఏంటంటే దెయ్యం పట్టిన ఒక అమ్మాయి వచ్చారు ఆ సాక్షి కూడా వస్తుంది అది కొందరు కూడా ఇప్పుడు కాదు సాక్షులు కూడా కాదు వస్తుంది అందరూ దూరుతుంది అది కొందరు ఏమో నీ చోట ఇస్తే ఆయన ఏం చేస్తారు దూరిపోతుంది అందుకని సైతి పౌరు గారు సామాన్యం ఏం చేయాలి అందుకే ఆ చోట ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి సాతానికి ఎదిరించుడి సాతానికి ఎదిరిస్తే సాతానేమో యాకోబుద్రియా 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు నీ దేవునికి బిడ్డగా ఉంటే సాతానికి ఎదిరిస్తే భయపడితే నీ దగ్గరకు వస్తుంది ఇక్కడ నుంచి ఒంటరి అక్కడ ఇల్లు ఆయన ఆయన ఎదిరించలేదు నీ ఏం చేసినాను ఆడ నన్ను భయపడుతుంది నేనే ఆయనకి భయపడుతుంది ఈ నన్ను పెడుతుంది నీ తోడుగా వస్తుంది ఎవరైనా మరి ఎలుగుబంటి రాదు పులి రాదు అడగేది రాదు నేను ఎవరితో ఆ దెయ్యంలో భయపడుతున్నాను దెయ్యం నీ తాకట్టుంది బైబిల్ చెప్పండి ఇతనికి కథ చెప్పడానికి ఇష్టం లేదు నాకు కానీ చెప్పవలసింది ఒక పులి వచ్చాడు ఆమె కట్టుకున్నాను వెంటనే అక్కడ ఉన్నాక పెళ్లి వచ్చింది దోహ మీదకి పాఠం చెయ్యి చెయ్యు రెండు చెయ్యితోని నోరుతో ఏం చేశాడు ఆయనకి ఎదిరిగిన వల్ల ఏం చేశాడు అమ్మాయి మొదలు సీడు పాటలేదు ఆడి చిన్నదే పని పెద్దది ఇదే నీకు కూడా చెయ్యలేకపోతే బాటలు కొట్టుగా సగటులో నీ దగ్గర ఉంటారా బాబోయ్ సాధారణకి ఏం చేయాలి ఆడతా నిన్నంతా రా చెప్పు ఆడ ఇక్కడే ఉంటే నేను అక్కడికి వస్తానని చెప్పు నేను చూసినప్పుడు ఆడ మీద మొదలకి నీ భయపడి అక్కడికి ఆడతాను దేవుడు బిడ్డగా ఉండి నీకు సాధారణ భయపడితే సాధారణ నిన్న భయపడి తిరుగుతుంది ఒకటి చెప్పారు ఒక బావి దగ్గర ఒకటి పడుకున్నారు సాధారణ నీ ఇక్కడ పడి ఉండిపోయి పడుకుంటే నిద్ర మధ్యలో బావి పడిపోతే మొత్తం అందరూ మన దగ్గర మొత్తం పని హలో పురిలాగా సాతాని భూమి ఇప్పుడు ఏలవాడు చేస్తున్నారు ఏలవాడు చేసిన వాడికి పాడు అటు నీ దగ్గర ఏం చేయాలి ఆయన ఏం చేయాలి అసలు నీ ఏం చేయాలి సగంటం చేయాలి దేవుడి సన్నిధిలో ఏం చేయాలి లోపడితే రోమపత్రిక 16వ అధ్యాయంలో 20 వాక్యం కదా దొరికిందా సమాధానకర్తయగు దేవుడు
సాతాను నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకతో దేవునికి స్తోత్రం కలిగినగాక. సాతాన్ని ఆరోగ్యంగా రావడానికి పద్ధతి 19 వాక్యం చూడండి, 19, 20 వాక్యం కలిసి ఉంది. మీ విధేయత అందరికీ నీ దేవునికి విధేయత కలిగితే సాతాను కాలు మీద వస్తుంది. ఎందుకు ఆమె చెప్పారు? యేసు తన తండ్రికి ఏం చేశాడు? విధేయత కలిగింది కాబట్టి సాతాను కూడా ఆయన కాలు కిందకి వచ్చింది. స్తోత్రం. యేసు విధేయత కలిగినట్టుగా నీకు కూడా ఏం చేయాలి? ఎంత మాటలే బట్ మన సంఘం కాదే మాటగారి కట్టే కోయిలే కోహో ఆమె సీదా హే కోమే నేను మారు చైతన్య తోడు ముందు చూడు మొబైల్ సాధారణ పని ఆపి రావాలి. అయ్యగారు చెప్తున్నాయి నీ జీవితం కూడా అదే తెలుస్తుంది. విధేయత కలగడానికి మనస్సు లేకపోతే, దైవదాసుని మాటకి విధేయత కలిగలేకపోతే, దేవుని మాటకి విధేయత కలిగలేకపోతే సాధారణ కూడా నీకే బాగుంది. అది జరుగుతుంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఏ మాస్టర్ పిలిచి ఎన్ని ప్రార్థన చేసిన కానీ విడుదల కలుగుతుంది. ఎందుకు? నీ చెప్పే బాగుంటారు చెప్పి మాట్లాడుతారు. శుక్రవారం బయటకి రండి అని చెప్పలే. ఆదివారం అన్ని కూడా వచ్చిన పాట అన్ని ఆయన తర్వాత వచ్చి ఈ మట్టి గుంబల నుండి ముస బయటికి వచ్చినట్టుగా కూర్చుంటే నోరు మూసుకొని కూర్చుంటే ఇంతవరకు బియ్యం బస్తామని ఇలా కూర్చున్నారు. ఎందుకు విడుదల జరగదు? దేనికి విడుదల జరగలేదు? నీ చెయ్యవలసిన పని నీ చేసినప్పుడు సాధారణ అది చెయ్యలేకపోతే విడుదల నీకు కలగదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సాతాను భూమికి ఏం చేస్తున్నాడు? ఆయన ఈ లోకానికి ఆయన ప్రేయర్ చేయదు. ప్రిన్స్ దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 20-21 వరకు చూడండి. పార్శ్య దేశ ప్రభు పార్శ్య దేశ ప్రభు యవన దేశ ప్రభు అవునా ఉందా? దానియేలు 10వ అధ్యాయము 20-21 రెండు వాక్యాలు. అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకులకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చును. ఏ దేశము? గ్రేకేయుల. గ్రేస్ యవన గ్రేస్ అంటే సోదరుడా గ్రీస్ దేశంలో ఉన్న అధిపతి ప్రిన్స్ ఆఫ్ గ్రేస్ తర్వాత పార్సీ పార్సీ. ఓకే. యోహాను సువార్త 12వ అధ్యాయము 31 ఇంగ్లీష్ కూడా చదవాలి, తెలుగులో కూడా ఇంగ్లీష్ కూడా. ఇదిగో ఇప్పుడు ఈ లోకము తీర్పు తీర్చబడుచున్నది. ఇప్పుడు ఈ లోక అధికారి బయటకు తోసివేయబడును. Now the judgment of this world, now shall the prince of this world be cast forth into the prince. Hallelujah. చెప్పండి. ఈ లోక దేవత అది
అవిశ్వాసి మనోనేత్రములను గుడ్డిపరచును. గుడ్డితనం చేస్తున్నాడు. చదవండి. దేవుడి స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశములు వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఈ లోకములో ఒక దేవత ఈ లోకములకు ఒక దేవత ఉంది. ఈ లోకములకు ఒక ప్రిన్స్ ఉంది. సోదరుడు, యవన దేశములో గ్రీసు దేశ ప్రిన్స్, పార్సియా దేశ ప్రిన్స్, అలాగే ఇండియా దేశంలో ప్రిన్స్ ఉన్నాడు. అక్కడ తెలుగు బట్టి పెర్షియా ఆ చోట 3 యమక్కలు 3 యమక్క, ఆ 3 యమక్కలు 3 రాజ్యాలు సోదరుడు. అదొకటి నేను చెప్పకూడదని ఇవన్నీ చూసుకొని మీరు వెళ్తున్నారు. అర్థం అవ్వలేదు. దేవుడికి సోదరుడు, ఒక్కొక్క రాజ్యం పైన ఒక్కొక్క ప్రిన్స్ ఉంది, ఒక అధిపతి ఉంది. ఇప్పుడు ఈ లోకములకు ఒక అధిపతి ఉంది. అధిపతి ఇప్పుడు అధిపతి ఏం చేస్తున్నా, లోకానికి ఏం చేస్తున్నా, ఏలవాడు చేస్తున్నా. ఆ ఏలవాడు చేయన చోట్ల నుండి ఆయన్ని దూరం చేయడానికి అధికారం చెందిన దేవుడికి లోబడితే దూరం అంత దూరం మీద సంఘం ఎక్కడికి వెళ్తున్నారు? అదే భూమి దగ్గరికి పొలం దగ్గర వస్తాయి. అందుకని నేను చెప్పినది ఈ యుగ దేవత ఉంది. అదే తొమ్మిది గ్రామానికి ఒక తొమ్మిది గ్రామానికి ఒక పెద్దలు ఉంది. మెంబర్ అని చెప్పవచ్చు. ఆ మెంబర్ పైన సర్పంచ్ ఉంది. మెంబర్ పైన సర్పంచ్ పైన బ్లోక్, సర్పంచ్ పైన ఏంటండి బ్లోక్. బ్లోక్ పైన ఎవరుంది? జిల్లా ఉంది. రాయగడ జిల్లా, రాయగడ జిల్లాలో ఎన్నో బ్లాక్ ఉంది? రాయగడ జిల్లాకు సాకారం ఉంది పెద్దది. జిల్లా కలెక్టర్ ఉంటున్నట్టుగా ఈ రాయగడ జిల్లాకి ఒకడు సాకారం ఉంది. దాని కింద కేవలం బ్లోక్ ఉంది. బ్లోక్ వీడియో ఉంటుంది. వీడియో అంటే సిగరెట్ వీడియో కాదు, వీడియో. బ్లోక్ వీడియో వీడియో కింద ఎవరండి? వీడియో కింద ఎవరైనా తెలుసా? మీ సర్పంచ్, సర్పంచ్ ఎక్కడ సాధన. దాని కింద ఈ ఊరికి ఉంది ఇలాగా సాధన. వయసు కదా 30 తిరుగుతున్నట్టుగా సాధారణ కూడా కదా అధిపతి అది ఇక్కడికి పెట్టి వెళ్ళిపోయిన తర్వాత తనకంటే శక్తి కలిగిన మీరు బయట కలగలేదు. తనకంటే వెళ్ళిపోయిన కదా శక్తి లేదు. నేను చదివే రామాకే ఉంటాను. మత్తయి వార్త కదా
జరిగిందే చదవండి ఎక్కడైనా. నేను అక్కడికి వచ్చినప్పుడు చదువు 12:45 చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలు కొంచెం ఏడు చెడ్డ అప్పుడప్పుడు దానికంటే భయంకరపడుతుంది. ఎవరో తీసుకోలేదు మొత్తం సీరియల్ సినిమా చూసిన వాళ్ళు తీసుకుని నీలో ఉంటుంది కాదు. సినిమా సీరియల్ చూడడం వాళ్ళంతా దైవం ఉంది. మళ్ళీ స్వతంత్రం చెప్పేస్తారు ఇదే ఒక ఊరికి ఒక సాతాను ఉంది. ఆడేది ఇంకేం చేస్తుంది. ఈ నాకి పని జరగదండి. అక్కడ సర్పంచ్ దగ్గర సర్పంచ్ జ్ఞాపకం అవ్వదని ఆయన వచ్చినప్పుడు ఆయన చేశారు. వీడియో వీడియో ముఖ్యమంత్రి ఉంది. మంత్రి ఉంది. సాధారణ శక్తులు ఉందండి. మీరు మీకు సిస్టమాటిక్ ఏం లేదు. సాధారణ మాత్రమే ఉంది. సిస్టమాటిక్ అంటే అర్థమైంది. ఎప్పుడు వెళ్ళడం తెలియదు. ఎప్పుడు దూరిపోతుందో తెలియదు. ఇంటికి ఎప్పుడు వస్తుందో తెలియదు. హలో ఇంటికి ఎప్పుడొచ్చి రావాలి? 7 గంటలకి రావాలి. నీ ఎప్పుడు వస్తుంది? అడగంట ఎప్పుడు వద్దు? ఎప్పుడు పడుతుంటారో? ఎప్పుడు లేస్తారో? ఎప్పుడు తింటారో? నీకు సిస్టమ్ లేదు. సాధారణ సిస్టమ్ నీకు సిస్టమ్ లేదు కాబట్టి సిస్టమ్ లేని వాడు సిస్టమ్ వాడు దగ్గర వెళ్ళిపోవడం పోవడానికి చెప్పరు. వెళ్ళిపోవడానికి నా భాష. సిస్టమ్ లేని వాడు సిస్టమ్ ఉన్నవాడు దగ్గర వెళ్ళిపోమని చెప్తే నీ ఒకరు మాట్లాడుతుంది. నాటానికి తెలిసి నీకేముందో లేదా తెలియదు. ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ చదువుతున్నారా? 7 గంటలకి చెప్తామన్నారు. సామాన్య కరెక్ట్ టైమింగ్ ఉంది. నీకు లేదు. మీరు ఎన్ని గంటలు పోలేదు. ఆడెంత పోపు క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? చదవడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడానికి సాధ్యం. ఈ లోకంలో ఒక సిస్టమ్ మర్యాద నీకు లేకపోతే నువ్వు నన్ను మర్యాద చెప్పడానికి వచ్చిందా అని నీ ఊళ్ళున్నా మమ్మల్ని దేవుడు నేను దీవించలేదు. నీకు మర్యాద లేదు. సాధారణ నేను చెప్పి నా మర్యాద నేర్చుకుంటాను తప్ప నీకు తీసుకో. ఐదేళ్ళకి ప్రార్థన తమ్ముడు మన సంఘం మర్యాద చూడండి. వెనక చూస్తే మర్యాద ఇదే అది 10 పక్కకు వెళ్ళడానికి ఇప్పుడు ఎదిగిపోతారట. నొప్పి తెలియదండి. ఇది నన్ను పవర్ ఇన్ ద చర్చ్
దానికి ఏముంది? ఒక శక్తి ఉంది. ఒక శక్తి ఉంది. ఈ సంఘం ఇక్కడ ఉంటే, సరి ఉంటే, ఈ ఏరియాలున్నా అన్ని సామాన్య శక్తికి భయం ఉంది. సంఘం అంటే చర్చ కాదు. ఇక్కడ వచ్చిన మనుషునికి మర్యాద ఉంటే ఇలా పట్టణంలో ఉన్న సామాన్య శక్తి అన్ని కాలిపోతాయి. సంబంధించిన ప్రార్థన చేస్తున్నారు. నీకే మర్యాద లేదు. నేనే చెప్పిన అయ్యారు మమ్మల్ని పిలిచి వచ్చి మర్యాద లేదు, మర్యాద లేదు. ఈ సిస్టమ్ దగ్గర రండి, ప్రార్థన రండి, సోదరం కలిగింది కాక సాధారణ సరైన సిస్టమ్ ఉంది. అదే సిస్టమ్ నిలబడి ఎదిరిస్తే సాధారణమైన చర్చలో నీ ఊరు విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? పారిపోవని చెప్పే లేదు. ఒక అమ్మకి దెయ్యం పడుతున్నప్పుడు మనం వెళ్ళి ప్రార్థన వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ ఏం చేశారు? దెయ్యం పట్టినప్పుడు పోలిపోయింది. అందరూ ఏడుస్తారు. చెప్పండి పాటలు ఆ వెయిట్ వరకు వెళ్తుంది, ఆయన దాటిపోతారు. ఆ వెయిట్ దగ్గరికి వెళ్ళి పడిపోయారు. సాధారణ శక్తి అంతవరకు వెళ్ళడానికి శక్తి ఉంటుంది. దేవుని బిడ్డలకి దేవునికి లోబడిన వాడుకే సాధారణ శక్తి కూడా నీ ఎంత దూరం ఉన్న శక్తి ఇక్కడ ఉండి అమెరికా ఉన్న శక్తి కూడా అక్కడ ఆగిపో అని చెప్తే ఆ మాటకి ఏమవుతుంది? ఆ పవర్ లేదు సంగతి రావాలి, ఆ అధికారంలోనికి రావాలి. అదే రావాలంటే నీ ప్రారంభంగా కరెక్ట్గా బయట చదువు బయట నేర్చుకుని ఆరాధన కట్టి కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉన్న సామాను నీ మాటకి ఏమవుతుంది? ఎందుకు లోబడుతున్నారంటే ఆయనకి మనకి రెండు అధికారం. భూమికి అధికారం అధికారం మాత్రం కాదు, అధికారం చెప్పడానికి ఒక్క నామం ఉంది. అదేంటండి ఆ నామంలో ఏమంటే ఎక్కడ ఉన్న శక్తి వంగిపోతుంది. భూమి మీద, భూమి కింద, భూమి పైన మూడు లోకం. ఈ లోకం మూడు లోకం. ఒకటి పిలిపే గ్రంథము 2:10 సమయం పోయిన కనుక మూడు లోకం. అందుచేతను భూమి మీద ఉన్న వారిలో భూమి మీద భూమి కింద భూమి మూడుగా ప్రతి వారి మోకాలు మూడు లోకముల శక్తికి శక్తి యేసు నామములో ఏమవుతుంది? రాత్రి అర్థం సాగపడుతున్న ఈ భూమి నీకు యేసు అలాగే 15 వాక్యం యేసు ఏం చెప్పలేదు చేసి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మన కట్టుకు లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. 16వ వాక్యం కూడా రెండు కలిసే ఉన్నాయి. అదంటే ఆయన ఏం చేశాడు? ఆయన సాతాను మీదకే చేశారు. పబ్లిక్ షేమ్ So he won the victory and show the world that they were powerless and made a public spectacle.
నేను కూడా చూస్తానండి. కొలొస్సే పత్రిక 2:15 2:15 ఏముందండి? ఒకసారి కూడా చదవండి. మరియు 14 15 కలిసి ఉంటుంది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిలిన పత్రమును మేకులతో కొట్టి దాని మీద చేవాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. మనకు ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి మహాటముగా వేడుకకు కనపరిచెను. నేనేం చెప్పాను? ఇప్పుడు నివసించిన భూమికి అధికారి ఇది ఎవరి ప్రక్రియ? 2వ అధ్యాయం 5వ వాక్యం కలిసి మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. రాబో యుగములో ఆయన దూతలకు ఏం చేయలేదు, దూతలకు ఏం చేయలేదు, అధికారం కదా. ఇలా యేసు మనము దూతలు కూడా ఈ భూమికి యేసు మనము దూతలు కూడా తర్వాత ఇది సిస్టమాటిక్ సంఘటన. అనగా సంఘ బిడ్డ రాలేకపోతే ఈ విధమైన జరగకూడదు. బ్లెస్సింగ్ రాదు, ఆశీర్వాదం రాదు. ప్రాణానికి రమ్మని చెప్తే అందరూ రావాలంటే మోసం కూడదని ఊదినప్పుడు ఇశ్రాయేలందరూ కూడా దగ్గరికి పరిగెట్టు రాలేని వారి భూమి మింగారు. పరిగెట్టు రాలేమంటే ఎవరైతే మనుషం వ్యతిరేకం దేవుడి మాటకి దేవుడు దాసుల మాటకి ఏం చేసింది? అనగా చేసిన వలన వారికి కొందరు ఏమైంది? అగ్నితో కాల్చబడలేదు. ఇంకా పాము వలన కొందరు ఏమైంది? మరణించారు. కొందరు భూమి మింగి వాళ్ళందరూ ఏం చేసింది? చనిపోయారు. ఇది చనిపోవడానికి కారణం ఏమంటే దేవుడి మాట ఏంటి? దేవునికి స్తోత్రం కలిగిన అసలు సంఘం మాత్రం దేవునికి స్తోత్రం. మన బలిదానం దొరికిన సమయం ఉంది, మన పరిపాలన చేసే సమయం ఉంది, మనకు రాజ్యం దొరికిన సమయం ఉంది. ఆ సమయము రాబోతున్నారు. స్తోత్రం ఎదురు చూస్తాం, సిద్ధపడలే ఉన్నాం. ఈ వాగ్దానం దేవుడు జీవించిన దాకా